మీ బిజినెస్ ను 100 రెట్లు పెంచుకోవాలనుకుంటున్నారా? అయితే వి మీడియా ఏజెన్సీ మీకు సరైన పరిష్కారం. మేము అందిస్తున్న ప్రత్యేక సేవలు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు విటీవీ ఎంటర్టైన్మెంట్. నేను మీ మధు. మరి ఈ రోజు మనం చర్చించబోతున్నాం పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ యొక్క ప్రీ రిలీజ్ బిజినెస్, బాక్స్ ఆఫీస్ సామర్థ్యం, ఇంకా టాలీవుడ్లో హైయెస్ట్ బిజినెస్ చేసిన చిత్రాల్లో ఓజీ స్థానం గురించి ఇప్పుడు మనం చర్చించబోతున్నాం. ఒకప్పుడు 50 కోట్ల ప్రీ రిలీజ్ డీల్ పెద్దదిగా భావించేవారు, కానీ ఇప్పుడు పాన్ ఇండియన్ సినిమాల ప్రభావంతో స్టార్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ శాతం 100 కోట్లకు చేరుతుంది. మరి ఓజీ కూడా ఈ ట్రెండ్లో నిలిచి ఉంది. అయితే ఓజీ ప్రపంచవ్యాప్తంగా 170 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ ప్రీ రిలీజ్ వసూళ్లు ఓజీ సినిమాకు టాప్ టాలీవుడ్ చిత్రాలతో సమానం స్థాయికి తీసుకువెళ్ళాయి. మరి ఒక కీలక విషయం అయితే మనం తెలుసుకోవాలి. ఓజీకి తెలుగు నుండి భారీ షేర్లు రావాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఎందుకంటే వ్యూవర్ల మెజారిటీ తెలుగు ప్రేక్షకులే కావాలని భావిస్తున్నారు. అంతేకాక ఇతర హై బిజినెస్ చిత్రాల సరసన ఓజీ స్థానం చూస్తే దేవర 182 కోట్లు, సాగిర 187 కోట్లుగా నిలిచాయి. మరి ఇంకా రాధేశ్యామ్ 2200 కోట్లు, గేమ్ చేంజర్ 221 కోట్లు, ఆదిపురుష్ 240 వంటివి కూడా ఉన్నాయి. మరి దాంతోపాటు సాహో 270 కోట్లు, సలార్ 345 కోట్లు, బాహుబలి 2 సుమారు 352 కోట్లు, కల్కి 370 కోట్లు, ట్రిపుల్ ఆర్ 451 క్రోడ్స్, పుష్ప 2 సుమారు 617 కోట్లు వసూలు చేశాయి. మరి ఈ లిస్టులో ఓజీ కూడా ఒక బలమైన పోటీదారుగా నిలబడబోతోంది. మొత్తంగా చెప్పాలంటే ఓజీ సినిమా వ్యాపార పరంగా చాలా బలమైన రూట్ ఎంచుకుంది. మరి ఫ్రీ రిలీజ్ వసూళ్లు, తెలుగు మార్కెట్ నుండి వచ్చే ఆదాయాలు, ప్రపంచవ్యాప్తంగా వ్యాపార మార్గాలన్నీ ఇవన్నీ కూడా ఓజీ విజయానికి కీలక పాత్రధారులుగా ఉండబోతున్నాయి. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి విశ్లేషణలన్నీ మీకు కావాలి అనుకుంటే తప్పకుండా మీరు మా వీటీవీని వీక్షిస్తూనే ఉండండి. సైనింగ్ ఆఫ్.